అందరికీ నమస్కారం. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజానికి జిల్లా ప్రజానికి శుభాకాంక్షలు. 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ స్వాతంత్ర సమరయోధుల యొక్క స్ఫూర్తిగా ఆ రాజ్యాంగాన్ని మనకు అందించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ 75 సంవత్సరాలు మన ప్రజాస్వామ్య ప్రయాణం చాలా దిగ్విజయం జరిగింది. అయితే ఇప్పుడు రాజ్యాంగం వచ్చిన కొత్తలో కొంతమంది రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం, కొందరు అనుకూలించడం, మొత్తం మీద దేశ ప్రజల్లో మెజారిటీ ప్రజలు ఆ రోజు రాజ్యాంగం చాలా బాగుందని కూడా చెప్పి ఈ 75 సంవత్సరాల ప్రయాణంలో అందరూ వెరీ సక్సెస్ఫుల్ డెమోక్రసీ, ఇండియన్ డెమోక్రసీ అని ప్రపంచమంతా కొనియాడుతూ ఉన్నారు. దాన్ని రాసిన వ్యక్తులు అంబేద్కర్ లాంటి వారిని చాలా ప్రైజ్ చేస్తూ ఉన్నారు, చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు రాజ్యాంగాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదు, అందరూ కూడా మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామంటే దానిలోనే పెద్ద మాయవనం. రాజ్యాంగం అందరూ ఒప్పుకుంటామని చెప్పి, అందరూ ఆమోదిస్తున్నామని చెప్పి ఎవరు దాన్ని గౌరవించకుండా చేసే పరిస్థితి రోజు రాకుండా చూడాల్సిన అవసరం. దాని లక్ష్యాలు, దాని ఆలోచనలు, దానిలో ఉన్న సామ్యవాదం, దానిలో ఉన్న సెక్యులరిజం, దానిలో ఉన్న మత సామరస్యం, దానిలో ఉన్న ఈక్వాలిటీ, దానిలో ఉన్న ఫెటర్నిటీ, ఇవన్నిటిని కూడా అందరూ తూచా తప్పకుండా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని అడుగడుగున ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం. అందువల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఏం చెప్పాడంటే, కాన్స్టిట్యూషనే కాదు, కాన్స్టిట్యూషన్ మొరాలిటీని ప్రచారం చేయాలి. ఆ నైతికత అనేది రాజకీయ నాయకుల్లో, జడ్జీల్లో, జర్నలిస్టుల్లో, ఐఏఎస్ ఆఫీసర్లో, అధికారుల్లో ఉండేట్టుగా ప్రచారం చేయాలి. విద్యార్థుల్లో రాజ్యాంగ నైతిక విలువలను బోధించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. రాజ్యాంగం అనేది ఒక టెస్ట్ కాదు, ఒక కాగితాల ముక్క కాదు, అది ఒక నైతికమైనటువంటి పుస్తకం. మన రాజ్యాంగం ఒక ధర్మశాస్త్రం లాంటి, భగవద్గీత, ఖురాన్, బైబిల్ అలాంటిదో ప్రతి భారతీయుడి జీవితంలో రాజ్యాంగం అలాంటిదని చెప్పేది నా భావనగా తెలియజేస్తూ, దేశభక్తి అంటే కాన్స్టిట్యూషనల్ దేశభక్తి, పేట్రియాటిజం, కాన్స్టిట్యూషనల్ పేట్రియాటిజం అయితే రియల్ పేట్రియాటిజం అనేది నా భావనగా తెలియజేస్తూ, అదే మహానుభావులు ఆలోచించిన అంబేద్కర్ కానీ, మహాత్మా గాంధీ కానీ వాళ్ళందరూ ఆలోచించింది ఏంటంటే, నవ్ ది డెమోక్రసీ ఈజ్ నవ్ ది పేట్రియాటిజం ఈజ్ కాన్స్టిట్యూషనల్ పేట్రియాటిజం, మోరల్ కాన్స్టిట్యూషన్, ఈ రెండు కావాలని చెప్పేది నా ఉద్దేశంగా తెలియజేస్తూ దాన్ని ప్రచారం చేయాలనుకుంటున్నాను. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిన్న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పు అందించింది. సుబ్రహ్మణ్య స్వామి లాంటి కొంతమంది భారతదేశాన్ని ఒక హిందూ దేశంగా, హిందూ మతానికి సంబంధించిన దేశంగా మార్చాలని, భారతదేశంలో సోషలిస్ట్ భావాలు ఉండకూడదని, సెక్యులర్ భావాలు ఉండకూడదని భావిస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, భారతదేశంలో సెక్యులర్ భావాలు ఉండాలి, సోషలిస్ట్ భావాలు ఉండాలి. ఆ రెండు పదాలని రాజ్యాంగం యొక్క పీఠిక నుంచి మేము తొలగించడం మంచిది కాదని చెప్పని చాలా స్పష్టంగా చెప్పింది. ఇది ఒక మంచి పరిణామంగా భావిస్తూ ఉన్నారు. అధికార పార్టీలు ఇటీవల కాలంలో రాజ్యాంగబద్ధంగా పాలన చేయకుండా మేము రాజకీయ పాలన చేస్తాము, మా ఎమ్మెల్యేలు ఏం చెప్తుంది మీరు వినండి అని కార్యనిర్వాహక వర్గం మీద, బ్యూరోక్రసీ మీద పెత్తనం చేస్తూ వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది మంచి పరిణామం కాదు, ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని భావిస్తున్నాను. రాజ్యాంగ నైతికతని, రాజ్యాంగ స్ఫూర్తిని అందరూ గౌరవించాల్సిన అవసరం ఉంది. అలా గౌరవించకపోవటం వలన సమాజం ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. ఈరోజు 70 సంవత్సరాల ఈ పాలనలో ప్రపంచంలో అత్యధిక పేదలు భారతదేశంలో ఉన్నారు, ప్రపంచంలో అత్యధిక నిరక్షరాస్యులు భారతదేశంలో ఉన్నారు, ప్రపంచంలో అత్యధిక నిరుద్యోగులు భారతదేశంలో ఉన్నారు, చదువురాని వాళ్ళు అత్యధిక మంది భారతదేశంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితి మారాలంటే ఈ సమాజంలో ఉన్న అసమానతల్ని రూపుమాపాలి. అసమానతలు తగ్గించాలంటే సోషలిస్ట్ భావాలు, సెక్యులర్ భావాలు పెరగాల్సిన అవసరం ఉంది. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించిన కులం, మత ఆర్థిక అసమానతలకి వ్యతిరేకంగా సమాజం అంతా, మేధావులంతా పోరాడాలని చెప్పని కోరుకుంటున్నాం. భారత రాజ్యాంగ 75వ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నాను. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదం పొందింది. అందుకనే నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా మనం ప్రకటించుకుంటాం. ఈరోజు మన ముందున్నటువంటి కర్తవ్యం రాజ్యాంగం ఏ లక్ష్యాలకైతే కట్టుబడి ఉందో ఆ లక్ష్యాలను కాపాడుకోవటం. భారత రాజ్యాంగం ఫెడరలిజాన్ని కాపాడుకోవాలి, లౌకికవాదాన్ని కాపాడుకోవాలి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, స్వతంత్ర న్యాయ వ్యవస్థను కాపాడుకోవాలి. ఇవన్నీ కాపాడుకుంటేనే
మన ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది. ప్రజల యొక్క హక్కులకు కూడా గ్యారంటీ ఉంటుంది. కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, అది కేంద్రం కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, అనేక రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా పరిపాలన చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. భారత ప్రజలు గొప్పవాళ్ళు. రాజ్యాంగ ఆశయాలకు భంగం కలిగినప్పుడల్లా వాళ్ళు రాజ్యాంగాన్ని రక్షించుకున్న చరిత్ర భారత ప్రజలకు ఉంది. అందువల్ల ఈ రాజ్యాంగ స్ఫూర్తితో మనం పనిచేయాలని మరోసారి రాజ్యాంగ పరిషత్తుకి, రాజ్యాంగ ముసాయిదా కమిటీకి కూడా మేము హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం.